హాయ్ అండి, నేను మీ లక్ష్మణ్. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం సుందరాపురం గ్రామంలో 1961 నుండి 1976 వరకు మన గ్రామంలోనే హై స్కూల్ ఉండేది. అప్పట్లో ఈ హై స్కూల్కి మావుడూరు వెంకటరమణమూర్తి గారు 2 ఎకరాల సొంత స్థలం కేటాయించి ఇవ్వడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వలన 1976లోని మన సుందరాపురం హై స్కూలు హెచ్చర్ల వెళ్ళిపోయింది. తరువాత మన గ్రామం విద్యార్థులు అందరూ ఉర్లాం వెళ్ళేవాళ్ళు. మన ప్రాథమిక పాఠశాలకు జొన్న పెంటయ్య మేసారు వచ్చి పాఠశాలను గాడిలో పెట్టారు. పెంటయ్య మేసారు, నరసింగరావు మేసారు, అప్పటి సర్పంచ్ అయినటువంటి సడగాన రమణమూర్తి గారు చొరవతో ఎన్నోసార్లు జిల్లా పరిషత్ చుట్టూ తిరిగి 2003లో మళ్ళీ జిల్లా పరిషత్ పాఠశాల పునఃప్రారంభం చేపట్టారు. అప్పుడు గ్రామంలో తరగతులు ఇరుకుగా ఉన్నందున అప్పుడు కేటాయించిన 2 ఎకరాల స్థలంలోకి జిల్లా పరిషత్ పాఠశాల వెళ్ళిపోయింది. ప్రభుత్వం నుంచి బిల్డింగులు బాగా వచ్చాయి. ఇంతలోనే డాక్టర్ ముద్దాడ చిన్నబాబు గారు మరియు సోదరులు సహకారంతో స్కూలు స్థల దాత మావుడూరు వెంకటరమణమూర్తి గారు విగ్రహం, సరస్వతీదేవి విగ్రహం, వివేకానంద స్వామి విగ్రహం ఒక 30,000 రూపాయలు ఖర్చు చేసి ఇవ్వడం జరిగింది. గుండు సూర్యనారాయణ మేసారు గారు సహకారంతో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం, మళ్ళీ సభా వేదిక ఒక 50,000 రూపాయలు ఖర్చు చేసి పాఠశాలకు ఇవ్వడం జరిగింది. పసివాడ గ్రామస్తులు శ్రీ బుద్ధల భాస్కర్రావు గారు మహాత్మా గాంధీ విగ్రహం నిర్మించారు. మన జిల్లా పరిషత్ పాఠశాల ఇప్పుడు 120 మంది ఉన్నారని ప్రధానోపాధ్యాయులు కె సోమన్ రెడ్డి గారు తెలిపారు. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకి మంచి వీడియోస్తో కలుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మణ్. బాయ్ బాయ్.